నా వీడియోని క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్లో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. క్లిక్ చేయకుండా చూడడం వల్ల నేను చెప్పేది మీకు అర్థం కాదు. ఈ వీడియో 47 ఆంధ్రప్రదేశ్ చరిత్ర. మనం తూర్పు చాళుక్యుల యూనిట్లో ఉన్నాం. ఆ యూనిట్లో ఆల్రెడీ కుబ్జా విష్ణువర్ధనుడు 624లో నుంచి 641 ఆ ప్రాంతం వరకు పరిపాలించడని ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో జయసింహ వల్లభుడు గురించి తెలుసుకుందాం. ఈ జయసింహ వల్లభుడు కుబ్జా విష్ణువర్ధని కుమారుడు. జయసింహ వల్లభుడు 641 నుంచి 73 సంవత్సరం వరకు పరిపాలించాడు. ఈయనకున్న బిరుదులు సర్వలోకాశ్రయ. ఈ బిరుదులు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి మీకు ఈ పర్టికులర్ ఒక్కొక్క రాజు దగ్గర ఉన్నవే ఉంటాయి. కొన్ని 1-2 ఎక్స్ట్రా ఉంటాయి, అంటే కామన్గా ఉంటాయి. ఇక్కడ మాత్రం విజయసిద్ధి కూడా కామన్, యూనిక్ నేమే, యూనిక్ బిరుదే. ఈ విజయసిద్ధి మళ్ళీ చివరిలో ఎక్కడో కొంతమంది రాజుల దగ్గర వస్తుంది. కానీ ఈ సర్వలోకాశ్రయ అనేది ఇతని దగ్గరే ఉంటుంది. ఈ జయసింహ వల్లభుడి దగ్గరే ఈ సర్వలోకాశ్రయ అన్న బిరుదు ఉంటుంది. అంటే సర్వలోకాశ్రయ జయసింహ వల్లభుడు అని మనం చదువుకుంటే మంచిది. విజయసిద్ధి, విషమసిద్ధి. విషమసిద్ధి అంటే ఇంకా ప్యూర్లీ మనం కుబ్జా విష్ణువర్ధనుడే గుర్తుపెట్టుకోవాలి. విషమసిద్ధి అంటే కుబ్జా విష్ణువర్ధనుడే, ఎందుకంటే అతనే ఇంపార్టెంట్ రూలరు. విషమసిద్ధి అంటే కోటలు అనమాట. దుర్గాల్ని జయించిన రాజు తూర్పు చాళుక్యులు ఎవరంటే మొట్టమొదటి తూర్పు చాళుక్య స్థాపకుడు కుబ్జా విష్ణువర్ధనుడు. ఇక్కడ విజయసిద్ధి. ఇక ఈ జయసింహ వల్లభుడి దగ్గరికి వచ్చేసరికి విజయసిద్ధి అనమాట. ఈ టైటిల్ చూసారు కదా, ఇక్కడ తూర్పు చాళుక్యులు, పల్లవులు, బోయలు. సో ఇది కూడా మనం ఈ జయసింహ వల్లభుడు అన్న రాజు గురించి చదివినప్పుడు ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తూర్పు చాళుక్యులు, పల్లవులు, బోయలు. ఈయన కుబ్జా విష్ణువర్ధని కుమారుడు. ఈయనకి సర్వలోకాశ్రయ, విజయసిద్ధి, జయసింహ వల్లభుడు అనే బిరుదులు ఉన్నాయి. ఈ పాయింట్ ఎగ్జామినర్కి అట్రాక్ట్ చేస్తాం ఇలాంటి క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మనం శాతవాహనుల టైంలో సకులకు, శాతవాహనులకు ఏ రాజు నుంచి ప్రారంభమైంది అనేది ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ తూర్పు చాళుక్యుల్లో ఇలాంటి క్వశ్చన్ చూడలేదు కానీ మనం ఎగ్జామ్స్లో ఇప్పుడు దాకా పెట్టిన, అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీద ఎన్ని జరిగినాయండి? మహా అయితే ఒక 5 గ్రూప్ 2 పరీక్షలు జరిగినాయి. అందులో వచ్చినాయి 375 క్వశ్చన్లు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎంత ఉంటుంది? 375 క్వశ్చన్లు ఎంత? సో అలాగా మనం చదివేటప్పుడు కొంచెం ఎక్కడ క్వశ్చన్ రావచ్చు అని కూడా మనం చదువుకుంటే కొంచెం బెటర్ ప్రిపేర్డ్గా ఉంటాం. సో ఇతని కాలంలో వేంగి చాళుక్యులకు, పల్లవులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. అంటే జయసింహ వల్లభుడు అంటే ఒక్కొక్క రాజు దగ్గర ప్రారంభం అవుద్ది. సో అది యూనిక్ అనమాట. అంటే చెప్పాను కదా, పల్లవులు అటు ఇటుపక్కేమో తర్వాత చోళ్ళు వస్తారు. పల్లవులు చివరిదాకా ఉంటారు అనుకోండి, కొంచెం చిన్న చిన్న సామంతరాజులు రాజ్యం టైప్లో. అలాగే ఈ పశ్చిమ చాళుక్యులు, కళ్యాణి, బాదామి, రాష్ట్రకూట్లు, పశ్చిమ చాళుక్యులని 3 జనరేషన్స్లో అటు నుంచి వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. సో ఈ జయసింహ వల్లభుడు అనే రాజు గురించి మనం తెలుసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినవి, అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే ఈ సర్వలోకాశ్రయ బిరుదు, విజయసిద్ధి బిరుదు ఉన్నాయి. ఆ తర్వాత ఇతని కాలంలో వేంగి చాళుక్యులకు, పల్లవులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. ముఖ్యంగా దేని గురించి వీళ్ళిద్దరికి సంఘర్షణ? ఆ బోయ కొట్టాలు అని ఉంటాయి ఆ నెల్లూరు ఏరియాలో, అది వాటి మీద ఆధిపత్యం కోసం అనమాట ఇదంతా. బోయ కొట్టాలు, అందుకనే చూడండి పల్లవులు బోయలు ఉంటాయి. బోయలు ఈ మెయిన్ ఏరియా కోసం, ఈ నెల్లూరు ఏరియాలో బోయలు అనేవాళ్ళు ఆటవికులు, అక్కడ ఉన్న రాజ్యం కోసం ఈ యుద్ధాలు అనమాట. సో పల్లవులకి వేంగి చాళుక్యులకి జయసింహ వల్లభుడు టైం నుంచి యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా దేని గురించి అంటే ఈ బోయ విహార దేశం ఉభయ రాజ్యాల మధ్య అంటే ప్రకాశం జిల్లా కందుకూరు నుండి నెల్లూరు జిల్లాలోనికి బోయ విహార దేశం వ్యాపించి ఉంది. వీళ్ళ కోసం అనమాట, ఈ ఏరియా కోసం. ముఖ్యంగా పల్లవులకి, తూర్పు చాళుక్యులకి యుద్ధం స్టార్ట్ అయినాయి జయసింహ వల్లభుడు టైం నుంచి. ప్రకాశం జిల్లా కందుకూరు నుండి నెల్లూరు జిల్లాలోనికి బోయ విహార దేశం వ్యాపించి ఉంది. బోయలు ఆటవికులు, అంటే ట్రైబల్ పీపుల్, అంటే నాట్ సివిలైజ్డ్, ఇంకా కొంచెం అప్పట్లో ఆటవికులు అనమాట, అడవుల్లో నివసించేవాళ్ళు. కాకపోతే మంచి దానుష్కులు, అంటే బౌ అండ్ యారోస్తో బాగా యుద్ధాలు చేస్తారనమాట. ఇక్కడ మనం ఒక రైటర్ గురించి తెలుసుకుందాం ఈ కాన్సెప్చువల్గా. పల్లవుల కొలువులో ఉన్న దండి మహాకవి. ఈయన ఏం రాశారు? దశకుమార చరిత్ర అనేది రాశారు. దండి అనే అతను పల్లవుల కొలువులో ఉంటూ దశకుమార చరిత్ర అనేది రాస్తే అందులో ఏమని రాశారు? బ్రాహ్మణులు కిరాతులు ఇద్దరు భోజనం కలిసి చేస్తూ వారితో కలిసి నివసిస్తున్నారని నిరసన వ్యక్తం చేశాడంట. ఎవరో ఈ దండి మహాకవి గారు, పల్లవుల కొలువులో ఉన్న దండి మహాకవి గారు తన దశకుమార చరిత్రలో ఈ బోయ రాజ్యంలో బ్రాహ్మణులు కిరాతులు అంటే బోయలు అనమాట. వీళ్ళు ఈ బ్రాహ్మణులు కిరాతులు వారితో కూర్చుని భోజనం చేస్తూ వాళ్ళతో కలిసి నివసిస్తున్నారని నిరసన వ్యక్తం చేశాడు దండి మహాకవి. పల్లవుల కొలువులో ఉన్న దండి మహాకవి దశకుమార చరిత్రలో నిరసన వ్యక్తం చేశాడు. అందుకే వీళ్ళు ఎవరు? ఈ బ్రాహ్మణులు ఈ బహుశా బోయలకు విద్యాబోధన చేస్తూ సంస్కృత నాగరికత పట్ల అభిమానం కలిగించారని చెప్పవచ్చు. అంటే ఈ బ్రాహ్మణులు అటవికులైన బోయలకు విద్యాభ్యాసం చేస్తున్నారనమాట. అందుకని వాళ్ళతో కలిసే ఉంటున్నారు అక్కడ ఆ బ్రాహ్మణుల గురించి ఈ దండి అనే ఆయన దశకుమార చరిత్రలో నిరసన వ్యక్తం చేశాడు. సో ఈ జయసింహ వల్లభుని టైం నుంచి వీరిని, అంటే బోయల్ని సామంతులుగా చేసుకోవడానికి పల్లవులు, చాళుక్యులు ప్రయత్నించారు. ఓకే, ఈ బోయల కందుకూరు నుంచి నెల్లూరు ఆ ఏరియా వరకు బోయ రాజ్యం ఉండేది. బోయ కొట్టాలు అనేది చిన్న గ్రామాలు అనమాట. కొట్టాలు అంటారు. కొట్టం, బోయ కొట్టాలు. ఓకే అండి. ఆ తర్వాత జయసింహ వల్లభుడు తన పెదమద్దాల శాసనాలు బాగా గుర్తుపెట్టుకోండి కాన్సెప్చువల్గా. టేబుల్స్ వేసేయకండి ఇలాగా.
శాసనాలు వేసేసి టేబుల్స్ ఇలా వేసేయకండి. టేబుల్స్ మీకు కావాలంటే పెద్ద పెద్ద లైబ్రరీ మార్కెట్లో ఉంటాయి కదా, లైబ్రరీలో అక్కడ ఉంటాయి. అంటే ఆ లైబ్రరీ పుస్తకం తీసుకున్నప్పుడు మీరు పెద్ద మద్దాల శాసనం అంటే అది రికలెక్ట్ అవ్వాలన్నమాట, రిఫ్లెక్ట్ అవ్వాలి, మనం అది రివిజన్ కింద తీసుకోవాలి. సో పెద్ద మద్దాల శాసనం ఉదయపురి నుంచి ఇచ్చాడంటండి ఈ జయసింహ వల్లభుడు. ఈ పెద్ద మద్దాల శాసనం అనేది ఉదయపురం నుండి ఇచ్చాడు. ఈ ఉదయపురం అంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉదయగిరి అని అభిప్రాయం ఉంది. అంటే దాన్ని బట్టి జయసింహుడు ఆ ప్రాంతాలను ఆక్రమించి అచ్చట బోయరాజులను సామంతులుగా చేసుకున్నాడు. జయసింహ వల్లభుడు ఈ ఉదయపురి అనగా ఉదయపురం అనగా ఉదయపురి, నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయపురి దగ్గర పెద్ద మద్దాల శాసనం ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే అక్కడ ఉన్న బోయ కొట్టాలని, బోయల్ని, బోయరాజుల్ని జయించి అక్కడ ఉన్న వాళ్ళని సామంతులుగా చేసేసుకున్నాడు అనమాట. అది జయసింహ వల్లభుడు, పల్లవులు, బోయలు, తూర్పు చాళుక్యులు. తర్వాత పెద్ద మద్దాల శాసనం చూసాం. కళింగాంధ్ర ప్రాంతంలో శత్రుశేషాన్ని, కళింగాంధ్రం అంటే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇటు వైజాగ్ నుంచి కళింగ, అటు ఒరిస్సా వైపు కళింగ ఆంధ్ర అనుకోవచ్చు. అంటే సంథింగ్ లైక్ మనం మ్యాప్ కూడా చూసాం కదండి, కళింగ ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇంకా అక్కడి నుంచి ఒరిస్సా బార్డర్ టచ్ అవుతుంది, అంతా కళింగ. జయసింహుడు కళింగాంధ్ర ప్రాంతంలో శత్రుశేషాన్ని సైతం జయించాడు, తుది మట్టించినాడని అతని పాలమూరు శాసనం సూచిస్తుంది. ఈ జయసింహ వల్లభుడికి సంతానం లేదు. ఇదండి మనం జయసింహ వల్లభుడు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇలాగా మనం తూర్పు చాళుక్యుల్లో ఒక్కొక్క రాజు గురించి అలాగే తెలుసుకుందాం. ఇదే కంఫర్టబుల్ అని నా పర్సనల్ ఒపీనియన్. సో ఈ రాజు అనేసరికి మీకు ఏం గుర్తుకొస్తారు? జయసింహ వల్లభుడు అనగానే ఓకే, తూర్పు చాళుక్యులకి, పల్లవులకి, బోయలకి, ఆ బోయల విహారం, బోయ రాజ్యం గురించి తూర్పు చాళుక్యులకి, పల్లవులకి యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఆ యుద్ధం స్టార్ట్ అయింది. అసలు బోయల గురించి ఈ పల్లవుల కొలువులో ఉన్న దండి అనే ఆయన, దండి మహాకవి, తన దశకుమార చరిత్రలో బ్రాహ్మణులు ఎవరైతే బోయ రాజ్యంకి వెళ్ళి బ్రాహ్మణులు ఆ బోయ రాజ్యంలో ఉన్న ఆటవికులకి విద్యాభ్యాసం, చదువు చెప్తూ వాళ్ళని నాగరికులుగా చేయడానికి ప్రయత్నిస్తున్న బ్రాహ్మణుల గురించి ఇతను నిరసన వ్యక్తం చేశాడు దండి తన దశకుమార చరిత్రలో. ఆ తర్వాత ఈ యుద్ధం వల్ల మొత్తానికి జయసింహ వల్లభుడు బోయ రాజ్యాలని జయించాడు అని ఆ పెద్ద మద్దాల శాసనం ఉదయపూర్ నుంచి ఇవ్వడం వల్ల మనకి అర్థమవుతుంది. ఉదయపురం అంటే నథింగ్ బట్ మన నెల్లూరు జిల్లాలో ఉదయపూరి అని అర్థం. అలాగే ఆ తర్వాత కళింగాంధ్ర ప్రాంతాన్ని కూడా జయించాడు. ఇది ఏ శాసనం ద్వారా తెలుస్తుంది మనకి? పాలమూరు శాసనం ద్వారా తెలుస్తుంది. సో ఆ విధంగా జయసింహ వల్లభుడు, తూర్పు చాళుక్యులు, పల్లవులు, బోయలు, దండి, దశకుమార చరిత్ర, బ్రాహ్మణులు, నిరసన, బోయరాజ్యం, పెద్ద మద్దాల శాసనం, ఉదయపురం, ఉదయపురి, కళింగాంధ్ర ప్రాంతం, పాలమూరు శాసనం, జయసింహ వల్లభుడు వీడియో ఎండ్. నెక్స్ట్ ఇంకో రాజుతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.